హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి. సో దట్ మీరు ఎక్కడ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే అప్లై చేయడానికి డిగ్రీ అర్హత అనేది ఉంటే సరిపోతుంది. అండ్ ఎటువంటి రాత పరీక్ష లేదు. హైదరాబాద్లో పోస్టింగ్ ఉందండి. నెలకు 64 రూపాయల వరకు వచ్చేసేటటువంటి స్టార్టింగ్ జీతం ఉంటుంది. అండ్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది జరుగుతుందండి. 100 పోస్టులు ఉన్నాయండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్స్ అండి. ఆపర్చునిటీ ఉన్నవారు ఖచ్చితంగా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. మిస్ మాత్రం చేసుకోవద్దు. ఇక ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో దట్ అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకోసం తీసుకురావడానికి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నారని తెలిస్తే మాత్రం వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో ముందుగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని చూసుకుంటే, సంస్థ మరియు ఖాళీల వివరాలని చూసుకుంటే, ముందుగా సంస్థ అనేది ఏంటనేది చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అది అందరికీ తెలుసు. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అండి. ఇది సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ పొజిషన్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అండ్ పోస్ట్ పేరు వచ్చేసి ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ స్పెషల్ క్యాడర్ కింద ఈ పొజిషన్స్ అనేది రిలీజ్ చేశారు. నేచర్ ఆఫ్ జాబ్ వచ్చేసి ఇవన్నీ రెగ్యులర్ బేసిస్లో పర్మనెంట్ ఉద్యోగాలండి. మొత్తంగా 100 పొజిషన్స్కి ఈ నోటిఫికేషన్ ఫిలప్ చేయడానికి రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి వచ్చేసి 38 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వారికి 22 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వారికి 14 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వారికి 18 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వారికి 8 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 100 పొజిషన్స్ అనేది ఉంది. ఇక జీతం మరియు ప్రయోజనాలు చూసుకుంటే పోస్టు పేరు వచ్చేసి ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ MMGS 2 కేటగిరీలో ఉంటారు. జీతం వచ్చేసి 64,820 నుంచి 93,960 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. డిఏ ఉంటుంది అండ్ హెచ్ఆర్ఏ, పిఎఫ్ అండ్ పెన్షన్, ఎన్పిఎఫ్ అండ్ మెడికల్ ఫెసిలిటీ అండ్ అదర్ సిసిఏ అనే ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ పొజిషన్స్లో సెలెక్ట్ అయిన వారికి ఉంటుంది. ఇలాంటి ఆపర్చునిటీ మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. ఇవన్నీ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇక ఈ పొజిషన్స్కి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే తప్పనిసరి మ్యాండేటరీగా కావాల్సింది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. మరియు IIBF నుండి ఫోరెక్స్ ఆపరేషన్లో సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2026 లోపే సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదనపు ప్రాధాన్యత ప్రిఫర్డ్ ఎవరికైతే ఇస్తారో CDCS ట్రేడ్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఇంటర్వ్యూలో అదనపు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే కనీసం 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నారు. ఎక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటే ఏదైనా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, పనిచేసి ఉండాలి. అది కూడా సూపర్వైజర్ లేదా అఫీషియల్ రోల్లో ట్రేడ్ ఫైనాన్స్లో ప్రాసెసింగ్ విభాగంలో అనుభవం ఉండాలని చెప్తున్నారు. గమనిక, టీచింగ్ లేదా ట్రైనింగ్ అనుభవం పరిగణించబడదు. ఎవరైతే టీచర్స్ కానీ ట్రైనింగ్ ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఈ పొజిషన్స్కి మాత్రం అర్హత కాదని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే కనీస వయసు 23 సంవత్సరాలండి. గరిష్ట వయసు చూసుకుంటే 32 సంవత్సరాల మ్యాక్సిమం ఏజ్ అనేది ఉంటుంది. అండ్ అది కూడా వయసు ఒక కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2024కి వారు కట్ ఆఫ్ చేస్తారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి. ఎవరైతే SC ST వారు ఉన్నారో వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు అండ్ PWBD వారికి వారి కేటగిరీ పరంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష అనేది లేదండి. మొదటగా షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. అప్లై చేసిన అర్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు వారిని. షార్ట్ లిస్ట్ అయిన వారికి 100 మార్కులకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. ఇక పరీక్ష విధానం మరియు సిలబస్ చూసుకుంటే అసలు రిటర్న్ టెస్ట్ అనేది లేదు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎటువంటి సిలబస్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి మీ యొక్క ట్రేడ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి 100 మార్క్స్ మీద
వారు కేటగరైజేషన్ చేశారు, దాంట్లోనే మెరిట్ అనేది తీస్తారు. మీరు కేవలం మీ ట్రేడ్ ఫైనాన్స్ అనుభవం మరియు బ్యాంకింగ్ పరిజ్ఞానం పైన దృష్టి పెడితే చాలు. మెరిట్ లిస్ట్ కేవలం ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగానే తీస్తారు. ఇక జాబ్ లొకేషన్ అని చూసుకుంటే ఎక్కడ పని చేయాలంటే హైదరాబాద్, తెలంగాణ మరియు కోల్కతాలో పోస్టింగ్ ఉంటుందండి. మన హైదరాబాద్లో కూడా ఈ పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ప్రత్యేకించి. ఇంకా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. నేచర్ ఆఫ్ జాబ్ అనేది చూసుకుంటే పర్మనెంట్ ఉద్యోగం అండి, పర్మనెంట్ రెగ్యులర్ బేసిస్ ఉద్యోగాలు అండి ఇవన్నీ. మన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్లోనే పనిచేసే అద్భుత అవకాశం, వేరే దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ట్రాన్స్ఫర్ పాలసీ కూడా లేదండి. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఫీజు చెల్లించాల్సిన వారు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారు మాత్రం 750 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు లేని వారు ఎవరంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వరకు మాత్రం ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు. ఈ ఫీజు వచ్చేసి కేవలం ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలి అని చూసుకుంటే మొదటగా మీరు అఫీషియల్ వెబ్సైట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. నేను మీకు ఈ వీడియోలో కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాను ఎలా అప్లై చేయాలనే. తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా తప్పులు లేకుండా ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. చేయాల్సి ఉంటుంది. ఫోటో, సంతకం మరియు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫీజు ఏదైతే ఉందో మీ కేటగిరీ ప్రకారంగా ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఫామ్ సబ్మిట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జనరేటర్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. అక్కడ మీరు కెరియర్ ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ వీడియోలో మాట్లాడుకున్నటువంటి నోటిఫికేషన్ ఉందో దాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇంకొక విండోలో డ్రాప్ డౌన్ కింద మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంది, తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేది ఉంది, ఒక బయోడేటా ఫార్మాట్ ఉంది, తర్వాత అండర్టేకింగ్ ఫార్మాట్ అనేది కూడా ఉంది. మీరు ఒకవేళ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది చదవండి. మీకు నోటిఫికేషన్ చూసుకుంటే 100 పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వేకెన్సీస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కేటగిరీ ప్రకారంగా మీకు ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్గా పొజిషన్స్ అనేది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇచ్చేసి హైదరాబాద్ అండ్ కోల్కతాలో ఇచ్చారు. సెలక్షన్ ప్రొసీజర్ కూడా షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారానే చేస్తారని చెప్పేసి కూడా చెప్పారు. మీరు నోటిఫికేషన్ కంప్లీట్గా చదివిన తర్వాత మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మీరు క్లిక్ చేసేది ఉంటే మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో వారందరూ కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ అనేది వస్తుంది, విండో ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకొని ముందే అప్లై చేసే ముందు, ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అప్లోడ్ చేయడానికి ఎక్కడ కూడా ఆగవలసిన అవసరం లేదు. తర్వాత రెడీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ అనేది మీరు క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో 6 కేటగిరీ వైజ్గా ఉన్నాయి. ప్రతి కేటగిరీని మీరు తప్పులు లేకుండా ఖచ్చితంగా ఫిలప్ చేయండి. లాస్ట్ పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ చేసిన తర్వాత మీకు జనరేట్ అయిన అప్లికేషన్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన సూచనలు మీరు పాటించవలసింది మళ్ళీ చెప్తున్నాను. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి, తప్పులు లేకుండా కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. సబ్మిట్ చేశాక ఒక్కసారి ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి. సర్వర్ బిజీ ఉండే అవకాశం ఉంది కాబట్టి లాస్ట్ డేట్ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటర్వ్యూకి వెళ్ళే సమయానికి మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర రెడీగా ఉండాలి. ఎన్ఓసి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మిగతా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పే స్లిప్స్ అవన్నీ కూడా రెడీగా ఉంచుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇక లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 2nd of June 2026 వరకు మాత్రం టైం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 13th May 2026 నుంచి ప్రారంభమే. మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నవారు ఖచ్చితంగా ముందే అప్లై చేసుకోండి. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. ఈ వీడియో చూసేవారికి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఫ్రమ్ మై ఎండ్. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.